వైఎస్ షర్మిల గారిని ఎందుకని చూయించలేదు? వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్, ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడింది, ఆవిడ కూడా చాలా చేశారు. బట్ ఎందుకని దీనిలో మీరు వైఎస్ షర్మిల గారిని చూపించలేదని చాలామంది ఆడియన్స్ కూడా అడుగుతున్నారు. సో దీనికి మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? నేను ఐ హావ్ క్లారిఫైడ్ ఈవెన్ బిఫోర్ ద సినిమా అండి. నేను ఎప్పుడైనా ఏ కాంటెంట్ చేసినా నా ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తాను. నేను సినిమా చూశాక అరే ఈ క్యారెక్టర్ లేదు అనేది ఎప్పుడు కూడా షాక్ వాల్యూ ఉండదు. లాస్ట్ 1 month గానే ఐ పుట్ అవుట్ సేయింగ్ దట్ ఈ క్యారెక్టర్స్ లేరు. నా ప్రీవియస్ ఇంటరాక్షన్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను ఎంచుకున్న కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట. ఒక 2 గంటల్లో నేను ఆ లైన్ని, ఆ కాన్ఫ్లిక్ట్ కావాల్సిన క్యారెక్టర్స్ కానీ సన్నివేశాలు కానీ రాసుకొని డ్రైవ్ చేసింది. సో మనం ఎంత జస్టిఫై చేసినా కూడా దే విల్ బీ పీపుల్ హూ ఆస్కింగ్ ఎందుకు లేదు అని. ఆ క్యారెక్టరే కాదు, చాలా క్యారెక్టర్ లేదు. నేను చెప్పే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, దెర్ ఈజ్ నో పర్పస్ ఇన్ ద స్టోరీ. రియల్ వేరే, అన్రియల్ వేరే, ఆన్ స్క్రీన్ వేరే. సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ ఆఫ్ టైం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకున్న ఎంచుకున్న కాన్ఫ్లిక్ట్కి నేను చెప్పానండి. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మిక్స్డ్ డివైడ్ టాక్ సైట్స్లో రన్ అవుతున్న ఆడియన్స్లో కొంచెం మంచి టాక్ నడుస్తుంది, అపార్ట్ ఫ్రమ్ పొలిటికల్ ఎజెండాస్. సో ఇది సీఎం గారు చూసారా ఈ సినిమాని? ఇప్పుడు అంటే యాక్చువల్లీ మీరు రివ్యూస్ చూస్తే మోస్ట్లీ దే ఆర్ అక్రాస్. ఐ మీన్ నేనేం చెప్పలేదు, యూ విల్ గో ఇట్ బెటర్. ఐ థింక్ దే బీన్ మోస్ట్లీ పాజిటివ్. దట్స్ ఫైన్ అండి. సి అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇట్స్ ఫైన్, ఇట్స్ ఒపీనియన్. లేదు చూడలేదండి, చూస్తారు. ఐ ఆస్క్డ్ హిమ్ టు వాచ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ వెన్ యూ క్యాన్ విల్ సీ ఇట్ అండి.